రవితేజ నా దేవుడు, బతుకున్నానంటే ఆయనే కారణం. భీమ్ సిసిరోలియో ఎమోషనల్ స్పీచ్ అట్ మాస్ జాతర. మాస్ రాజ్ రవితేజ అనే పేరు వింటేనే ఫుల్ ఎనర్జీ వస్తుంది కదా, కానీ ఈసారి ఆయనపై ఒక ఎమోషనల్ స్టోరీ వినండి. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియా చేసిన స్పీచ్ టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసి, బతికినానంటే రవితేజ వల్లే. భీమ్స్ సిసిరోలియా చెప్పిన మాటలు: ఇంట్లో కరెంట్ లేని రోజు, కిరాయి కట్టడానికి పైసలు లేని పరిస్థితి, మొబైల్ సిగ్నల్ కూడా రాని చోట ఉన్నాం, నా భార్య పిల్లలతో చచ్చిపోదాం అనుకునే వరకు వెళ్ళిపోయాం. అదే టైంలో ఒక కాల్ వచ్చింది భయ్యా. అది ఎవరు ఫోన్ అంటే మన మాస్ మహారాజా రవితేజ గారి ఫోన్. ధమాకా సినిమా కోసం మ్యూజిక్ చేయమని రవితేజ పిలిచారట. అదే ఒక్క కాల్ తో భీమ్స్ లైఫ్ మొత్తం మలుపు తిప్పింది. ఆ ఒక్క ఫోన్ భీమ్స్ లైఫ్ మొత్తాన్ని బతికించింది. ధమాకా హిట్ అయింది అంటే అది కేవలం సినిమా కాదు, భీమ్స్ జీవితంలో దేవుడు బహుమతి. భీమ్స్ మాటల్లో ప్రేమ, కృతజ్ఞత, ఆరాధన మొత్తం కనిపించాయి. అందుకే ఆయన చెప్పిన ఒకే లైన్, నా దేవుడు రవితేజ, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. భీమ్స్ ఇచ్చిన మ్యూజిక్ సినిమాలు ధమాకా, బల్గం, డీజే టిల్లు స్క్వేర్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సూపర్ హిట్ ఇచ్చాడు. ఇప్పుడు రవితేజతో మళ్ళీ మాస్ జాతర చేస్తున్నాడు. అడివిషెస్ డికాయిట్ మూవీ కూడా ప్రాజెక్ట్ లో ఒక భాగంగా ఉంది. రాబోయే సినిమాలు కూడా పెద్ద ప్రాజెక్ట్ తో బిజీగా ఉంది. అంటే ఆయన ఫ్యూచర్ బలంగా ఉంది. కష్టమైన మార్గం నుంచి వచ్చాడు. హార్డ్ వర్క్ ఎప్పుడు ఫుల్ అన్న మాటకి ఆయన ప్రత్యేక ఉదాహరణ. ఎవరైనా ఫేమస్ అవ్వచ్చు, కానీ ఎవరో బతికించారంటే అది నిజమైన దేవుడే కదా భయ్యా. లైఫ్ లో ఎవరు ఒకరు మన మీద నమ్మకం ఉంచితే చాలు, మనం మళ్ళీ బతుకుతాం. భీమ్స్ లైఫ్ లో దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ. మీరేమంటారు ఫ్రెండ్స్? రవితేజ చేసిన సాయం గురించి, భీమ్స్ ఎమోషనల్ స్పీచ్ గురించి మీ ఫీలింగ్స్ ఏంటి? కామెంట్స్ లో రాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టాలీవుడ్ క్రేజీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్